హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను మీ పద్మ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటంటే బేబీ కార్న్స్తో ఒక మంచి రెసిపీని అయితే చేయబోతున్నాము. తప్పకుండా వీడియోని చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. బేబీ కార్న్స్ని ముందుగా స్లైస్లుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న బేబీ కార్న్స్ని ఇలా హాట్ వాటర్లో ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత వీటిని స్టైన్ చేయాలన్నమాట వాటరు. ఇది అందరం కలిసి పిల్లలతో సహా చేస్తున్నాం అన్నమాట. వీళ్ళన్నిట్లో ముందుంటారు. ఇంక వదిలేసాను వీళ్ళకే చేయమని. ఈ రమణి గైడెన్స్తో చేస్తున్నారనమాట. రమణికి మామూలు మన వంటలు ఏం రావు, ఈ వంటలు అయితే మంచిగా చేస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మేము గోబీ మంచూరియా చేసాము, పానీపూరి చేసాము, అండ్ ఇది బేబీ కార్న్స్తో ఈ రెసిపీ కూడా ట్రై చేస్తున్నాం. స్టైన్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లో కూడా ఇవి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ టైము తిన్నాం కూడా బేబీ కార్న్స్, ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలే, తినలేదు. చూడండి, ముందుగా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత కారం, కొంచెం ఎక్కువ స్పైసీగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము స్పైసీ తక్కువ తింటాం కాబట్టి ఒక 1 స్పూన్ వేసుకున్నాము. తర్వాత వచ్చి పెప్పర్ పౌడర్ అన్నమాట. రమణికి కొంచెం లేజీగా ఉందంట, అందుకని కూర్చొని గైడ్ చేస్తూ ఉంది. రమణి గైడెన్స్తో ఇవంతా ఫాలో అవుతున్నాం అన్నమాట. తర్వాత కార్న్ పౌడర్ ఒక 3 స్పూన్స్, అంటే క్వాంటిటీని బట్టి వేసుకోండి. మేమైతే 2 ప్యాకెట్స్ చేసినాము, దాన్ని బట్టి వేసుకుంటున్నాము. మీరు ఎక్కువ చేసుకుంటే కొంచెం క్వాంటిటీ అవి ఎక్కువ పెంచుకోండి. కారం అట్లా 1 స్పూన్ వేయడం అట్లా. తర్వాత మైదా ఒక 3 స్పూన్స్. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఉండకూడదు, చెమ్మ ఉండకూడదు. ఈ ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చెమ్మ లేకుండా చేసుకోవాలి. మావాడు అన్నిట్లో ముందుంటాను అంటాడు. ఎప్పుడో అన్ని గ్రహాలు ఒకటిగా ఉంటేనే వాడు అన్ని పనులు చేస్తాడు, లేకపోతే లేదు. వీడు గల్బా చేస్తుంటాడు. తర్వాత వచ్చి ఆయిల్ బీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అందుకే కిచెన్లోకి వెళ్ళానన్నమాట. వీడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాడు, బాగా కలుపుకోవాలి. మధ్యలో వీళ్ళు గొడవలు ఏం చేయాలన్నా వీళ్ళు హడావిడి గందరగోళం చేస్తారన్నమాట. పిల్లలు కామ్గా ఉండరు ఒకచోట. ఇలా ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ 1 by 1 వేసుకోవాలన్నమాట. ఈ బేబీ కార్న్స్ని 1 by 1 ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్యాకెట్ వచ్చి 40 రూపీస్ అండి. రిలయన్స్లో స్మార్ట్ పాయింట్లో ఉన్నాయి. ఇలా బాగా హీట్ అయిన తర్వాత తీసి, అంటే ఒక్కసారిగా ఈ ఫ్రై చేసుకోవద్దు, 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. ఒకేసారి ఫ్రై చేసామనుకో డ్రై అయిపోతాయి బాగా, అప్పుడు రెసిపీ అనేది బాగుండదు. ఇప్పుడు చేసుకొని మొత్తము లాస్ట్లో వేసి తీసేయడమేను. అర్థమవుతుందా? తీసేయాలి. చూడడానికి చిన్నవండి, చాలా ప్రాసెస్, చాలా ఓపిక ఉండాలి ఇలాంటి రెసిపీలు చేయాలంటే. ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒకసారి వేసేసి తీసేస్తానన్నమాట. నాకు ఇలాంటి చేయాలంటే కొంచెం ఓపిక తక్కువేనండి. వస్తే చేస్తాను, కానీ తెలియదు కదా. ఒకసారి చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ గోబీకి ఈ ఫ్రై చేసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి కొన్ని క్యాప్సికమ్, 1 ఆనియన్స్ కొన్ని సన్నగా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నూనె పోసి, ఫ్రీడమ్తో ఆరోగ్యం, ఫ్రీడమ్తో ఆహారం. నేనైతే ఫ్రీడమ్ యూస్ చేస్తానన్నమాట, చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేడెక్కినాక అందులో కొన్ని ఆనియన్స్ వేసి అలా కలుపుకోవాలి.
అలా అలా కలుపుకున్న తర్వాత ఇలా ఈ క్యాప్సికమ్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. టైం అయితే ఇప్పుడు మనకు 8:30 అవుతుంది. ఇంకా మాకు కావాలంటే ఏ టైంలో అయినా చేసి పెట్టాలి వీళ్ళకి. అంత మండోళ్ళు అన్నమాట మా పిల్లలు. తినాలంటే ఇంక అప్పటికప్పటికే చేయాలన్నమాట. తర్వాత వచ్చి సోయా సాస్ కొంచెం వేసుకోవాలి. అండ్ రెడ్ చిల్లీ సాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మేము ఎలా తింటారో తినరో అని ఫస్ట్ టైం కదా నేను అలా చేశాను అన్నమాట. కిసాన్ కచ్చప్ప కొంచెము, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా గ్రేవీ లాగా, కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం మసాలాలు యాడ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకోండి. దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. బేబీ కార్న్స్తో ఇంత మంచి రెసిపీ ఉందని నాకు తెలియదండి. రమణికి చాలా ఇష్టం అంట, పిల్లలు కూడా బాగా తింటారు. అంటే ఒకసారి ట్రై చేద్దాము, చేసి మన సబ్స్క్రైబ్స్ కూడా మన ఛానల్లో పెడదాము, బాగుంటుంది అని చెప్పింది అన్నమాట. అందుకని ఒకసారి ట్రై చేసాము. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు టేస్ట్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. కష్టపడితే ఏదైనా మంచిగా వస్తుందండి. చెమటలు పట్టేసే మాకైతే తడిసిపోయా నేను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.